తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. విజయవాడలోని సిఐడి ఆఫీసులో విచారణ జరుగుతోంది. సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్పటి సివిఎస్ఓ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. డిసెంబర్ 2లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు డెడ్లైన్ పెట్టడంతో త్వరగా విచారణ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది సిఐడి. ఇప్పటికే తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, వివరాలు విజయవాడ సిఐడి ఆఫీసుకు చేరాయి. వెళ్ళమండి లోపలికి వెళ్ళమండి నడవండి. తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. విజయవాడలోని సిఐడి ఆఫీసులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం సిఐడి విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్బోకి ఏదైతే ఈ పరకామణి కేసుకు సంబంధించిన విచారణకు వైసీపీ ఎంపీ అదేవిధంగా మాజీ టీటీడీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయవాడలోని సిఐడి కార్యాలయానికి చేరుకొని విచారణ నిమిత్తం కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఈ సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆయన్ని విచారించబోతున్నారు. పరకామణి కేసులో గత కొద్ది కాలంగా అటు టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డి సహా పలువురిపై ఇప్పటికే సిఐడి అధికారులు విచారణ చేసిన క్రమంలో ఇవాళ వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలిచారు. అయితే ఇప్పటికే ఈ పరకామణి కేసుకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ను కూడా సిఐడి అధికారులు ఇవాళ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అప్పటి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అదేవిధంగా అప్పుడు సివిఎస్ఓగా వ్యవహరించిన నరసింహ కిషోర్ను కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు విచారించారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీలోపు హైకోర్టుకు సిఐడి నివేదిక సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు సిఐడి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కూడా కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ సహా కేసుకు సంబంధించి పూర్తి వివరాలను విజయవాడ సిఐడి కార్యాలయానికి కూడా తరలించారు. అసలు మరోవైపు ఈ పరకామణి కేసుకు తనకు సంబంధం లేదని మాత్రం వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. వైసీపీ నేతలపై నమోదు చేస్తున్న అక్రమ కేసుల్లో భాగంగానే తనపై నమోదు చేశారు తప్ప అసలు ఈ పరకామణి కేసు తన హయాంలో జరగలేదని మాత్రం ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ పరకామణి చోరీ కేసుకు రాజీ ఎందుకు జరిగింది అనే అంశంపై మాత్రం ప్రస్తుతం సిఐడి అధికారులు దృష్టి సారించారు. వచ్చే నెల 2వ తేదీలోపు ఈ హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రస్తుతం పోలీసు బృందాలు ఈ సిఐడికి సంబంధించిన ప్రత్యేక బృందాలు పూర్తిగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే టీటీడీ మాజీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డితో పాటు అప్పుడు ఆలయ విజిలెన్స్ అధికారి ప్రస్తుతం రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను ఒకే రోజు విచారించిన పరిస్థితి ఉంది. ధర్మారెడ్డిని దాదాపు 5 గంటల పాటు విచారించారు. అదేవిధంగా ఎస్పీ నరసింహ కిషోర్ను కూడా 2 గంటల పాటు ప్రశ్నించి ఆయన దగ్గర నుంచి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ పరకామణి చోరీ సమయంలో అంటే కేసు రాజీ ఎలా జరిగింది అనే విషయాలు మాత్రం ప్రస్తుతం కూలంకషంగా చేస్తున్నారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నట్టు సిఐడి అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ చోరీ చేసిన వ్యక్తితో రాజీకి అప్పటి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఫైల్ తయారైందని పాలక మండలి సమావేశంలో టేబుల్ ఐటమ్గా ధర్మారెడ్డి రాజీ ప్రతిపాదన ప్రవేశపెట్టారని సిట్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలోనే ఈ చోరీ జరిగిందని అదేవిధంగా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే రాజీ ప్రతిపాదనలు కూడా తయారయ్యారని దీనికి సంబంధించి అంటే ఆయన తర్వాత క్రమంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించిన తర్వాత దీన్ని ఆమోదించిన నేపథ్యంలో అంటే ముందు టేబుల్ ఐటమ్గా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే దీన్ని తయారు చేసిన నేపథ్యంలో దీనిపై ఆయనపైన కూడా అభియోగాలు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కూడా దీనికి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. అసలు అంటే ఈ రాజీకి సంబంధించి ఏదైతే
ఎవరైతే ఈ విచారణ ఎట్లా సాగింది, ఆ సమయంలో రాజీ ఎట్లా చేశారు, అంటే దాని ప్రాతిపదిక ఏంటి అనేది మాత్రం కూలంకుషంగా సిఐడి అధికారులు సమాచారం రాబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు అటు ధర్మారెడ్డి, నరసింహకిషోర్లు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఇవాళ వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఈ అప్పటి మాజీ టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి మాత్రం అసలు పరకామనికి అంశంతో తనకు సంబంధం లేదని, తనకు ప్రమేయం లేకపోయినా ఈ కేసును తన వైపు స్టేట్మెంట్ల ఆధారంగా డైవర్ట్ చేస్తున్నారని మాత్రం వైవి సుబ్బారెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరైన నేపథ్యంలో ఎవరైతే సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అంటే మరికొద్ది సేపట్లో అసలు ఏం జరుగుతుందనే విషయం మాత్రం తెలిసే అవకాశం ఉంది. అంటే ఎంతసేపు ఆయన్ని విచారిస్తారు ఏంటనే విషయాలు మాత్రం కొంతసేపు తర్వాత అప్డేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బాబు, థ్యాంక్ యూ సురేష్.